ఉందో, మరి ఈ సంవత్సరంలో ఉండాలనుకుంటున్నారో, మరి పోదాం అనుకుంటున్నారో, ఈ దేవుని నుండి ఏ ఆదరణ రాకపోతే కష్టమే. తర్వాత నా మీద పడి ఏడవద్దు. దేవునితో ఒక వ్యక్తి అనుబంధాన్ని కోల్పోతే ఏమీ ఉండదు. పశ్చాత్తాపపడి ఏడ్చి, ప్రభువా మరి ఈ సంవత్సరంలో నీతో నాకు అనుబంధం ఉండాలి అన్నట్టుగా సేవకులతో, ఆత్మీయులతో, విశ్వాసులతో, భక్తులతో, నువ్వు ఎంతమంది నీకు తెలిసిన వాళ్ళైనప్పటికీ, సేవకుల కుటుంబంలో నువ్వు పుట్టినవాడైనప్పటికీ యేసుక్రీస్తు రక్షణ లేకపోతే నీకు విడుదల లేదు. గమనించండి, యేసు ప్రభుల వారికి ఒకరోజు పరిచయులు శాస్త్రులతోటి వాదన జరిగింది. యేసు ప్రభుల వారు ఎప్పుడు కూడా తండ్రి దేవుని ప్రేమను, ఆయనలో ఉన్న ఆయన మనసును, ఆయనలో ఉన్న అతి ఉన్నతమైన స్థానాన్ని, మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాన్ని, ఆయన ప్రేమతో అన్నీ వెల్లడిపరుస్తూనే వచ్చాడు. కానీ ఎంత వెల్లడిపరిచినా కూడా కొంతమందికి అర్థం కాలేదు. ఆయన మనల్ని ఎలా చూస్తాడు అంటే, హల్లెలూయా, నిర్జీవులుగా, పనికిరాని వారముగా, మనం పడిపోవాలి, కూలిపోవాలి అన్నట్టుగా ఉండదు. ప్రైజ్ లార్డ్. మనం ఎప్పుడు కూడా ఆయన దృష్టిలో జీవించు వారముగా ఉండాలి అనుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం లూకా సువార్త 20వ అధ్యాయము 37వ వాక్యాన్ని చదువుదాం. 37వ వాక్యం. పొదను గురించిన భాగములో ప్రభు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పెను. ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాదు. ఆయన దృష్టికి అందరూ జీవిస్తున్నారని వారికి ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, దేవుడు ఆయన నిత్య జీవం గలవాడు, మరణము లేని వారిని దేవుడు అంటాడు. కానీ మనకు కూడా జీవం అనేది ఆయన మన పట్ల కనుదృష్టి పెట్టి నువ్వు జీవిస్తున్నావు. హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు డాక్టర్లు ఏం చెప్తారు? అయిపోయింది. హల్లెలూయా. బర్నబాస్ కూడా హాస్పిటల్లో జాయిన్ చేశాం. తల్లిదండ్రులకు చెప్పారు, ఏమని తెలుసా? వెంటిలేటర్ మీదకి ఎక్కితే అయిపోయినట్టే పరిస్థితి, అయిపోతూనే ఉంటాడు. బాబు నీకేమంటారు డాక్టర్లు? అయిపోయిందిరా బాబు నీ పని. ఎవరు చూడు అయిపోయిండ్రు అని అంటారు కదా. ఈ పని దగ్గర పడ్డదిరా నాయన, క్లోజ్ అయిపోతుంది అంటారు. కానీ దేవుడు మన మీద ఆయనకున్న ప్రేమ, మరణం అనేది నీకు లేదు, నీవు బ్రతుకుతూ ఉన్నావు అంతే అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే మనకు మరణం ఎలా వచ్చింది అంటే, ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు, ఆయన ప్రేమ లేకపోవడం వల్ల మానవత్వపు మనుషుల ప్రేమలో మనం మగ్గిపోతూ, ఆ లోక సంబంధమైన పాపపు ప్రేమలోనే జీవిస్తూ, దేవుని ప్రేమను మనం కోల్పోయి ఆ ప్రేమ ద్వారా మన మరణానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, దేవుని ప్రేమను మనం కోల్పోతూ మనము బ్రతికి ఉండగానే ఆటోమేటిక్గా దేవుని ప్రేమ లేకుండా మనం చనిపోతాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? మండుతున్న పొదలో నుండి తెలుసా, నేను అబ్రహాము, యాకోబు, ఇస్సాకు అనువారి దేవుణ్ణి అంటున్నాడు. వాళ్ళు అప్పటికీ బ్రతికున్నారా చనిపోయారా అంటే, మన లోకానుసారమైన మాట ఏందో ఆల్రెడీగా వాళ్ళు చనిపోయారు. మరి చనిపోయిన వారి దేవుణ్ణి అని ఎవరైనా చెప్పుకుంటారా అంటే చెప్పుకోరు.
వాళ్ళు చనిపోయారు కదా అంటే దేవుడు ఏమన్నాడంటే వాళ్ళు చనిపోలేదు, నిద్రిస్తున్నారు అంతే. ఆమేన్. వాళ్ళు బ్రతికే ఉన్నారు. చూడు, దేవుడు మృతులకు కాదు సజీవులకే. మనం ఎప్పుడైతే మరణానికి భయపడతామో, మనం ఎప్పుడైతే మనుషులకు భయపడతామో, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమను కోల్పోయి యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమలో మనం జీవించకుండా మానవ మాత్రులైన చీకటి ప్రేమలో నివసిస్తూ ఆ మరణాన్ని మనం కొనిదించుకుంటాం. కానీ మనం లాజరుని చూస్తాం. లాజరు ప్రభువును ఎంతగానో ప్రేమించినాడు. మన లోకంలో చాలా మంది ప్రేమలో పడదాం, మనకు వచ్చేది ఏమీ ఉండదండి. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, దేవుని ప్రేమ మనల్ని బ్రతికించింది. అందుకే మనం ఎంతమంది వివేదించినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా మనము దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. దాన్ని యూదాపత్రిక ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉంది, మీరు దేవుని ప్రేమలో నిలిచి ఉన్నట్టుగా ఆయన కనికరం కొరకు కనిపెట్టండి అని. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రేమ లేకపోతే మనం మృతులైపోతాం, సాతాను స్వాధీనంలోకి వెళ్ళిపోతాం. డాక్టర్లు ఎప్పుడు కూడా అయిపోయాడ్రా బాబు, అయిపోయాడ్రా బాబు అంటాం. మనం ఎలా బ్రతుకుతామంటే ప్రేమ ద్వారా. మరి గడిచే దినంలో అలా అదే జరిగింది. అయిపోయింది, వెంటిలేటర్ పెట్టారంటే కథం, ఒక డోసు 2 డోసులు అవుట్. హల్లెలూయా. ఎందుకు బతికాడు, ఎవరు బ్రతికించారంటే వానికి తమ్మునికి కొద్దిగా ప్రేమ ఉంటుంది నా మీద, అన్నయ్య వచ్చాడంటే అయిపోయింది అంతే. ఇక వాడు నా మీద విశ్వాసం ఉంచుతాడు. నేను అనుకుంటాను, ప్రభువా నేను అసలు ఎందుకు పనికిరాను, నేను ఏది చేయట్లేదు. నిన్నటి రోజున మన వాక్యం విన్నాం. ఈ సామర్థ్యం మన వల్ల జరిగింది. ఎవరి వల్ల అయింది ఆ సామర్థ్యము? మనం ఏమనుకుంటామంటే ఏదో దైవజనుడు ప్రార్థన చేస్తే కాదు. నువ్వు వాక్యాన్ని చదువు, ఆయన దృష్టిలో నీవు నేను జీవిస్తున్నామంట. ఎందుకు మనం దైవజన్నే టార్గెట్ చేస్తాం బిడ్డలారా? దైవజన్లో ఉన్న యేసయ్యకు మనకి మీద ఇంత ప్రేమ ఉంది. దైవజన్ ద్వారా ప్రేమ కనుపొచ్చే దేవుని ప్రేమ మన మీద ఇంతగా ఉంది. అందరూ చూడు అయిపోయిండు అయిపోయిండు అయిపోయింది అంటాడు. కానీ ఈ రోజు నూతన సంవత్సరం వరకు నువ్వు బతుకున్నావంటే కారణం ఏంటి? ఇది గట్టిగా చెప్పు, చెప్పాలి గట్టిగా. ఈ బొంద ఆయన దృష్టిలో నీవు బ్రతికే ఉన్నావు. ఇప్పుడైనా చెప్పు, ఇప్పుడైనా చెప్పు. అంటే ఆయన దృష్టి నీ మీద పెట్టినప్పుడు నువ్వు బ్రతుకుతున్నావు బిడ్డ అన్నాడు అంతే. ఈ గుడి డాక్టర్లు మేము పెద్దగా బాగా సీరియస్గా తీసుకున్నాం, మేము బాగా ఏదో చేసేవాడు బతికిండు బతికిండు అని వాళ్ళకి అలాగ అంటున్నారు. కానీ క్షణం కూడా వదిలిపెట్టకుండా మాటి మాటికి చిన్నపిల్లల్ని కాపాడినట్టే దేవుని ఆత్మచేత నడిపించబడి దేవుని హస్తము తాకి దేవుని ప్రేమ వలన లేచి అటు ఇటు చూస్తున్నాడు. అనే వచ్చాడు ఆ సాలు, ఒకసారి చూసాడు, వచ్చినట్టే అయిపోయి వాని విశ్వాసం నా మీద. నేను అనుకుంటున్నాను, ప్రభువా నేను అసలు ఎందుకు, నా హృదయంలో వచ్చిన వాక్యం ఏంటి తెలుసా? ఆయన దృష్టిలో వీడు జీవించాలని ఆయన అనుకున్నాడు. ఆమేన్. మనం ఎవరైనా సచ్చినోళ్ళు బతుకుతే ఎవరు బ్రతికించారు ఆయన దృష్టిలో మనం ఉన్నామని ఆయన అనుకున్నాడని ప్రేమ కానీ, ఆయన మీద విశ్వాసం కానీ, ఆయన మీద సరళత కానీ మనలోకి ఉంటుందా? ఆహా, ఇక మా బ్రదరే కాపాడిండని నాకైతే ఏం విలువ లేదు. నాకు నిజం చెప్పాలంటే డాక్టర్లు ఆశ్చర్యపోయారు, కానీ మా భక్తులు అయ్యా నువ్వు ప్రార్థన చేస్తే ఏదో దేవుడు బాగు చేసిండు బతికించిండని వాళ్ళు నన్ను చూడట్లేదు. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నా గురి కూడా ఎప్పుడు నేను బ్రతికిచ్చాను కదా, నా ద్వారా దేవుడు బతికించి కదా నా వైపు చూడాలని నాకు ఇష్టం ఉంటుంది. కానీ ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనం అందరం కూడా ఎవరి వైపు చూడాలి? గట్టిగా యేసు ప్రభువుల వారిని దృష్టి ఎవరి వైపు మళ్ళిస్తున్నాడు తెలుసా? ఆయన దృష్టిలో నువ్వు బ్రతికి ఉన్నావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. కాబట్టి ఆయనకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి అయ్యా నేను జీవిస్తున్నానని నువ్వు అనుకున్నావు కదా. హల్లెలూయా. ఇప్పుడు దైవ సేవకుల ద్వారా మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవునికి మనం ఆయన విశ్వాస్యతను మనం ఏం చేయాలంటే ప్రకటించాలి, స్తుతించాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి. ఆమేన్. ఆయనను పక్కన పెడతాం. దైవసేవకులను పట్టుకుంటాం, సేవకురాలను పట్టుకుంటాం. వా ఇదేరా కొండిగాడు బతికిచ్చాడు. ఏమన్నాడు నిన్నటి రోజున వాక్యం ద్వారా? దేవుడు ఈ సామర్థ్యము మా వల్ల జరిగినది. ఆయన అనుకున్నాడు నీవు ఆయన దృష్టిలో జీవిస్తున్నావు.
ఎంత కనికరము, ఎంత ప్రేమ. అంటే దేవుడు, తండ్రి దేవుడు మనల్ని ఇంత ప్రేమిస్తున్నాడా? అరే గుడ్డోళ్ళారా, మీకేమర్థమైందిరా? దేవుడు ఆయన దృష్టిలో మనం బతుకుందాం అంటున్నాడు రా అంటాడు ప్రభు. ఆమె ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ నాపై నేనంటే నీకు ఎంత ప్రేమ. నా గురించి చెప్పుకున్న పొరలేదు కానీ అయా నా యేసయ్య నన్ను బ్రతికిచ్చాడని కన్నీటి బాష్ప బిందువులు నీలో ఈరోజు కనబడకపోతే ఈ సంవత్సరంలో నువ్వు ఉండవు. ఏందన్నా ఇలా శాపాలు పెడతాను? శాపం కాదు, నీ బతుకులో మార్పు లేని జీవితం. ఎవరి దృష్టిలో బతికి ఉండాలని? ఆమేన్. ఆయన దృష్టిలో ఇంకా నీవు కన్నిటితో మనం పశ్చాత్తాపముతో, దుఃఖముతో, మంచి మనసుతో అయ్యా నీ దృష్టిలో నేను సజీవుని అనుకున్నావు కదా. హల్లెలూయా. మా సంఘములో ఉన్న బిడ్డలందరూ కూడా నీ దృష్టిలో బ్రతకాలనుకున్నావు నువ్వు. ఎంత ప్రేమ ప్రభు అనేది. మనం ఏమంటే హృదయంలో నుండి ఆయన కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఎంత మరణాలను లేపి అంత దమ్ము ధైర్యం దేవుడు మనకిచ్చినా కేవలం మనం నిమిత్త మాత్రులు మన విషయాన్ని ఏ రోజు కూడా మరిచిపోకూడదు. అందుకే దేవుడు ఈ పరిసయ్యులు శాస్త్రుల యొక్క దృష్టిని ఎటు మరలుస్తున్నాడు తెలుసా? యేసు ప్రభుల వారు తండ్రి అయిన దేవుని దృష్టికి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దృష్టికి. మనం ఎక్కడి వరకు వెళ్తాం? డాక్టర్ కొద్దిగా బాగు చేస్తే అబ్బా డాక్టర్ దేవుడు అండి, దైవజనుడి ద్వారా వచ్చింది దైవజనుడు దేవుడు అండి, ఆయన ప్రార్థన చేయకపోతే నేను చచ్చిపోతాను. ఇంతేనా? అబ్బో ఈ దేవత గొప్పదమ్మా, బాగా ప్రార్థన చేసే తెల్లార వరకు. ఓ ఈ దేవుడు పెద్ద దేవుడు అంట, ఎంత ప్రార్థన పొరుడో, 30 రోజులు 40 రోజులు 50 రోజుల ప్రార్థన పెట్టి ముళ్ళు బతికించుకున్నాడు. మూర్ఖపు మాటలు కాకపోతే. మేము కష్టపడ్డామంతే, మాకు జీతం ఉన్నదా లేదా? ఎక్కడుంది? వాని జీతము ఎవరిది వాళ్ళకు ఉంటుందండి. ఏది పుట్టిగా ఎవరు ఏం చేయరు. టైం ఉంటుంది, ఆ టైంకి అవి ఆటోమేటిక్గా అనుగ్రహించబడతాయి. ఇక్కడ వాళ్ళకి ఇక్కడ, పరలోకంలో పరలోకం. కానీ దేవుడు నీ పట్ల ఆయన అనుకున్న విశ్వాస్యతను నువ్వు గ్రహించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ విశ్వాస్యతను నువ్వు గ్రహించినప్పుడే నీకు అర్థమవుతుంది ఆయన దృష్టిలో నేను జీవించాలనుకున్నాను. ఆయన పరమ తండ్రి, పరలోకములో తండ్రి. అసలు ఎందుకు పనికిరాని మనల్ని ఆయన బ్రతకాలనుకున్నాడంటే ఆయనకు మన మీద ఎంత ప్రేమ. హల్లెలూయా. మన మీద ఆయనకి ఎంత గొప్ప. నేను ఇంతవరకు ఇంత మరణాల మధ్యలోకి వెళ్ళి నేను ఒకరిని బతుకుండడం పెద్ద గొప్పతనం కాదు, అదొకప్పుడు. కానీ మరణాలలో వెళుతున్న వారిని దేవుడు నా ద్వారా బ్రతికించాడంటే నాకు ఒక సంతోషం, ఒక ఆనందం ఏంటిదంటే, ప్రభువా నువ్వు నీ కృప, నీ వాత్సల్యము, నీ ప్రేమను నా మీద చూపి అమితమైన నీ కృప ద్వారా ప్రతి బిడ్డను బ్రతికిస్తున్నావు. అది నువ్వే చేస్తున్నావని ఆయన మీద ఎక్కువగా పెరిగిపోతుంది నాకు ప్రేమ. ఆమేన్. అయితే మనం బతికిన వాళ్ళకు ఉండదండి దేవుని మీద కృతజ్ఞత, కన్నీళ్ళు ఉండవండి. వాళ్ళు ఎంత బాగుపడ్డా వాళ్ళ భ్రమలోకి వెళ్ళిపోతారు. పలాని బ్రదర్ బాగు చేసి దూకుతాయి లోకంలో పోయి తాగి తిని లోకంలో ఇష్టం వచ్చేట్టుగా జీవించి మళ్ళా మరణాన్ని తెచ్చుకుంటా. దేవుడు ఒకరోజు నువ్వే బతికిచ్చాడట కదరా భక్తుడా అని మన మీద లేని భారం వేస్తాడు. ప్రార్థన చేయలేక, బతకలేక, సంపలేక, సావలేక ఇక గురుగుడు స్టార్ట్ చేస్తాం మనం. ఇక నేను స్టార్టింగ్లో అయితే సేవ చేసినప్పుడు నాకు సేవ క్లారిటీ తెలియక అట్లే గునిగేటోని, ఊకే గునుగుడే నా పని. బాగు చేస్తే నాకు మహిమ తెచ్చుకునేది, బాగా అయిపోయినా కొన్నిసార్లు బాగా కాకపోతే బాగా గునిగి దేవుడా వాడిని బాగు చేసి వీడిని ఎందుకు బాగు చేయట్లేదు, ఇదేం వరం, ఇదేం ఆత్మ, ఇదేం శక్తి, నన్ను నా మీద నీ కనికరం లేదా? మన మోసేలాగా జీవగ్రంథంలోకి వెళ్ళి ఆ పేరు తీసేయి అంటే జీవగ్రంథంలోకి వెళ్ళి పేరు తీసుడుగా నీకు నరకానికే పంపిస్తా అన్నాడు ఒకరోజు. అదే అసలు నీకే ఉంది ఎడతలు నరకం అన్నాడు. ఎందుకయ్యాలంటే అసలు సంఘములో మహిమ పొందాల్సింది నేనా నువ్వా అన్నాడు. అప్పటి నుంచి వెళ్ళి భయం నాకు. ఏదైనా కానీ మనకు ఆ వాక్యము ఖండిస్తుంది బిడ్డలారా. సామర్థ్యం మన వల్ల జరిగింది. ఒక్కడు నేను బతకడానికే ఎన్నో కష్టాలు పడ్డా, ఇంతమంది బతకాడంటే ఆ సామర్థ్యం ఎవరిదై ఉన్నది చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుని కాదా? ఆయన దృష్టిలో దేవుడు ఈ రోజున మనకు నూతన సంవత్సరంలో మనము జీవిస్తున్నామని ఆయన అనుకుంటున్నాడు. ఎంతమంది ఆత్మలు, ఎంతమంది మనసు, ఎంతమంది ఆలోచనలు
ఆయన వైపు తిరుగుతుందో వాళ్ళందరూ కూడా సజీవులు గాని ఈ సంవత్సరంలో ఆయనను మహిమపరచబోతూ ఉన్నారు. హల్లెలూయా. నీ కృపాతిశయమును అనునిత్యమునే కీర్తించెద తరతరములకు. నీ స్వాస్థ్యతను ప్రచురిస్తును. నీ కృపాతిశయమును అనునిత్యమునే కేవలం నామకే కేవలముని కృపా కేవలం నామకే జీవనము
నీ కృపా నీ కృపా ఆకాశము కంటే చైనది మౌనిగా ఎటులుండేనా సాక్షిగా ప్రచురించేనా తుది శ్వాస నీ చిత్త చేరే వరకు నా తుది శ్వాస వరకు యేసు ప్రభుల వారు ఈ సర్వ సృష్టిని సృష్టించిన ప్రభు తండ్రి దేవుడు ఎంత ప్రేమగల్లోడో ఆయన నోట నుండి ఆయన చూసే దృష్టిని చెప్పేశాడు ఏమంటే మనమందరం కూడా ఆయన దృష్టిలో ఇంకా బ్రతికున్నామని. ఆమేన్. మృతులుగా ఎంతో మంది మన జీవితంలో చాలా మంది అది అలాగే అనుకుంటారు. మనతో ఉండేవాళ్ళు గత సంవత్సరంలో జరిగిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మన సిస్టర్ ప్రేమ సిస్టర్ వాళ్ళ నాన్న కూడా ఈ మనవచ్చులో లేడు. ఆయన అనుకున్నాడు ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా సాంబయ్య మన మధ్యలో లేడు. ఇంకా మన సంఘంలో చాలా మంది బిడ్డలు లేరు. కానీ ఆయన ప్రేమలో తుది శ్వాస వరకు ఉండే వారందరినీ కూడా ఆయన జీవింపచేస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రోజున మనము ఇంకా అక్షయులుగా లోకములో కనబడే ఉండేటువంటి జీవము కంటే కనిపించే జీవము ఒక వంతు. అయితే దీంట్లో మనం ఇంకా సజీవంగా ఆరోగ్యంగా ఇంకా జీవించగలగాలంటే ఇంకొక ప్రాసెస్ ఉంది. అదేంటంటే మన యోహాను సువార్త చూసినట్లయితే 6వ అధ్యాయంలో 60వ వాక్యంలో ప్రభు చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు ఆయన మనుష్య కుమారుడు మీ కొరకు చనిపోబోతున్నాడు. ఎవరైతే నా రక్తాన్ని నా శరీరాన్ని తీసుకొని తింటాడో వాడే బ్రతుకుతాడన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుల వారు యెహోవా దేవుడు జీవింపచేసేవాడే. తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనల్ని జీవింపచేయువాడే. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి లోకంలో వచ్చాడు కాబట్టి శరీరముతో మనం ఇంకా భూమి మీద బతకడం ఎంత అవసరమో దాన్ని సాతానుగాడు ఏ విధంగా మనము ఈ భూమి మీద శరీరంతో దేహంతో ఉన్నప్పుడే తక్కువ చనిపోయేటట్టుగా దుష్టుడు ఎప్పుడు తరుముతూ చాలా భయంకరమైన శోధనలకు తీసుకెళ్తాడు. అయితే మనం ఇంకా ఈ శరీరంతో బ్రతకడానికి ఆయనే ఈ లోకములో దేహమై వచ్చాడు. హల్లెలూయా. ఆయన దృష్టిలో బ్రతుకుతాడు అని చెప్పిన ప్రభువే నా రక్తం తాగిన శరీరం తినువాడే నిత్య జీవం గలవాడు అని చెప్పాడు. చదవండి ఆ వాక్యాన్ని. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వాక్యం చదవండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని పైన 54 56 నా శరీరము తిని ఏమంటున్నాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా యందును నేను వాని యందును నిలిచి ఉంటాను. ఎప్పుడు యేసు ప్రభుల వారు మనలో
ఆయన దేహమై, ఆయన రక్తమై, ఆయన ఆత్మై, ఆయన అక్షయుడై, ఆయన అదృశ్యుడై, ఆయన అభిషిక్తుడై మనలో నివాసం చేయడానికి, మనల్ని మరలా 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 జీవింప చేసేది ఎవరు అంటే నజరేయుడైన యేసు. ఆయన అణువంతా కూడా ప్రేమే ఉంది. అందుకే మనం ఎక్కువగా మనుషుల ప్రేమలోనే జీవించాలనే ఒక మాయకలతోనే మన జీవితాన్ని గడిపేస్తాం. కానీ ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆయనే నీలో జీవించబోతూ ఉన్నాడు. ఆయన నీలో జీవించి ఉండాలి అంటే నువ్వు ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకోవాలి. అందుకే అంటున్నాడు అక్కడ, చదవాలి. జీవము గల తండ్రి, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఏమంటాడు? నన్ను తినువాడు నా మూలముగా. గమనించండి, బతికుండగానే నన్ను తిను నువ్వు బతుకు అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు కొన్ని దయ్యాలు భూతాలు ఉన్నాయి, నిన్ను చంపేసి నేను బతుకుతారా అంటే అన్నయ్య. అవి పెద్ద పెద్ద దేవుళ్ళు దేవతలు అనబడినాయి ఎన్నో ఉన్నాయి కదా భూమి మీద. అవేం చేస్తాయి? నువ్వు కోళ్ళను చంపుకొని తిన్నట్టే. నువ్వు ఎద్దును, గొర్రెనో, మేకనో ఎలా చంపుకొని తింటావు? ఒకటి గమనించు, మనము ఈ లోకంలో జీవులను చంపుకొని తిన్నట్టే దయ్యాలు నిన్ను చంపుకొని తింటాయి. కానీ నిత్య జీవం కలిగించే ఆయన శరీరము, ఆయన రక్తము. నీవు ఇప్పుడు తండ్రి విషయంలో ఆయన జీవిస్తున్నాడు, ఆయన దృష్టిలో నన్ను చూశాడని నువ్వు ఎలా పశ్చాత్తాపపడి కృతజ్ఞతలు తెలుపుకున్నావు, ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరాన్ని నువ్వు తీసుకోబోతున్నావు. ఇక్కడ కూడా నువ్వు పశ్చాత్తాపపడి ఏడవాలి. మరణానికి లోనైన నా శరీరం, శాపానికి లోనైన నా బ్రతుకు, అయా నిన్ను తిని నేను బ్రతకడమా? ఎంత కనికరం, ఎంత ప్రేమ! ఆయన వధించబడిన వాడై, హల్లెలూయా, ఆయన వధించబడిన వాడై అనేకులకు జీవం ఇచ్చాడు. మీరు లేవికాండంలో చూసినట్లయితే నిర్దోషమైనటువంటి గొర్రెను తండ్రిన దేవునికి కావాలంట. ఈ నిర్దోషమైన గొర్రె చనిపోతే ఆ నిర్దోషమైన గొర్రె ద్వారానే పాప క్షమాపణ. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యేసుక్రీస్తు శరీరాన్ని, యేసుక్రీస్తు రక్తాన్ని ఈ సమయంలో నువ్వు తీసుకోబోతున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, నిర్దోషంగా ఏ పాపము లేకుండా నా కొరకు చనిపోయిన యేసుక్రీస్తు నేను బ్రతకడానికి. కానీ నేను ఎందుకు బ్రతకాలి? ఆయన నా కొరకు చనిపోయాడు గనుక నీకు బ్రతికిచ్చేది ఆయన కొరకి. కానీ నువ్వు ఆయన కోసం బ్రతకాలనే ఆశ నీలో దినదినము చల్లారిపోతే, ఆయన కొరకు నువ్వు ఎదురు చూసే చూపులు నీలో తగ్గిపోతే, ఆయన కొరకు దినదినము పశ్చాత్తాపం, మారు మనసు పొంది ఆ ప్రేమలో నువ్వు వర్ధిల్లకపోతే నీవు మృతుడివైతావు. తండ్రిన దేవుడు ఆయన దృష్టిలో అందరూ జీవిస్తున్నారని చూశాడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, నా దేహం నన్ను తినువాడే నిత్య జీవం గలవాడు. హల్లెలూయా. మనం ఎలా బతకాలనుకుంటాం చెప్పండి? మనం ఎలా బతకాలనుకుంటాం? మేకను చంపో, ఎద్దును చంపో, అంతేనా? ఉడును చంపో, వాటిని చంపుకుంటా మనం బతుకుతున్నాం. మనం దయ్యాలమో దేవుళ్ళమో తెలియదు. అంటే అసలు నిత్య జీవం కలిగించేది ఎడ్ల రక్తము కాదు, గుడ్ల రక్తం కాదు, మాంసము కాదు మనల్ని బ్రతికించేది. నిజముగా పాపము లేని నిత్య జీవం కలిగిన యేసయ్య శరీరాన్ని నువ్వు తీసుకున్నప్పుడే. ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో ప్రభు తన రక్తాన్ని, తన శరీరాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. నువ్వు తీసుకునే ముందు జాగ్రత్తలు తీసుకో. తింటా, తాగుతా, బూతులు తిడతా, సినిమాలు చూస్తా, లోకానుసారమైన ఇచ్చలు విడిగా పాపపు క్రియలు చేసి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని నువ్వు తీసుకోవద్దు. ఒకవేళ నేను రోజుకు నా రోజులు దగ్గర పడుతున్నాయి అంటే నేను ఆయన రక్తం, ఆయన శరీరాన్ని తింటలేనేమో అనేటువంటి గ్రహింపు నీకు వస్తే నువ్వు పశ్చాత్తాపపడి నెక్స్ట్ శుక్రవారానికైనా సిద్ధపడి ఓ పాకులు ద్రాక్షరసం తీసుకొని ఉపవాసం ఉండి తీసుకో. ఇక్కడికి వచ్చి
ప్రభు రొట్టె ఆ సిస్టర్ వాళ్ళనే చేస్తారు, ప్రార్థన చేసుకొని నువ్వు తీసుకో. కానీ అయోగ్యంగా ఆ ప్రభు రక్తాన్ని, ప్రభు శరీరాన్ని తీసుకోవద్దు. ఆయన బతికుండగానే నన్ను తిని నువ్వు బ్రతుకు అన్నాడు. మనం మాత్రం